నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పొలిటికల్ వార్ కు తెర లేవబోతోందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఈ నెల 17వ తేదీ నుండే ఆ వార్ అనేది స్టార్ట్ కాబోతుంది. దానికి ప్రధాన కారణం ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతుండడమే. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోందా? ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశానికి పిలుపు ఇవ్వడం జరిగిందా? వైసీపీ శాసనసభాపక్ష సమావేశానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కంపల్సరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ టీం వెళ్ళట్లేదు, వెళ్ళకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు అసెంబ్లీని వదిలేసి మండలి వేదికగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్లాన్ వేయబోతున్నారు, అలాగే తమ స్కెచ్ తో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలన్న అంశానికి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏ అంశాలను హైలైట్ చేయబోతున్నారు, ఎమ్మెల్సీలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఈ వీడియోలో క్లియర్ గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తాడేపల్లిలో జరగబోయే ఈ కీలక సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, దాంతో పాటు ప్రజా సమస్యలపై చాలా ఇండెప్త్ గా చర్చించే అవకాశం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం కావచ్చు, దీంతో పాటు ఇటీవల జరిగిన అనేక సంఘటనలు అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలు, ఆ తర్వాత మరీ ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్ర అంటే ఎక్కువగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, జాబ్లు వచ్చినట్టే వచ్చినా మిస్ అయిపోయిన అభ్యర్థులు కావచ్చు, మరొక నోటిఫికేషన్ అక్టోబర్ లో ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ అంశం పైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈ సమావేశంలోనే రూపకల్పన చేయబోతున్నారు అన్న విషయము ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై జగన్ ముఖ్యంగా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది పార్టీలో వినిపిస్తున్న టాక్. దీంతో పాటు రాజకీయ వర్గాలు ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న మరో విషయం ఏంటంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం వెళ్తుందా లేదా, సమావేశాలకు వెళ్లే ఛాన్స్ లేదని పార్టీ వర్గాల నుంచి చాలా క్లియర్ కట్ మెసేజ్ వచ్చింది. ఎందుకు అనంటే గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రతిపక్ష హోదాకు సంబంధించి పట్టుబట్టడము, అటు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళేసి నిరసన చెప్పడము, అటు సభను స్పీకర్ ఆ అంశానికి సంబంధించి పరిగణలోనికి తీసుకోకపోవడంతో వైసీపీ అటు అసెంబ్లీ సమావేశాలను సభను బహిష్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే, ఇదేం కొత్తదేం కాదు. అయితే స్పీకర్ పోడియం వద్ద తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి సమావేశాలకు వెళ్ళి ఇంకా ఉపయోగం ఏంటి అనే అంశాన్ని జగన్ ఎందుకో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్లి అధికారం పక్షం ఇచ్చే కౌంటర్లను భరించడం కంటే సభకు దూరంగా ఉండి ఆ టైంని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాస్ అసెంబ్లీకి దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ను ప్లే చేసేందుకు ఓ రేంజ్ లో ప్లాన్ వర్కౌట్ చేయబోతున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అనంటే అసెంబ్లీలో వైసీపీకి బలం లేకపోవచ్చు, కానీ మండలిలో మాత్రం వైసీపీదే హవా పూర్తి మెజార్. పోయినసారి సమావేశాల్లో కూడా శాసన మండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు అధికార కూటమి మంత్రులకు చుక్కలు చూపించారు. అనేక అంశాలకు సంబంధించి నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వానైనా, ఇది అంటూ ఓ రేంజ్ శాసన సభలో కన్నా శాసన మండలిలోనే ఎక్కువ జరిగింది. రసవత్తర రాజకీయం అక్కడే కనిపించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని అడ్డుకుంటూ కీలక ప్రశ్నలతో సభను ఓ రేంజ్ లో హోరెత్తించారు. ఇప్పుడు కూడా జగన్ అదే వ్యూహాన్ని పక్కాగా అమలు చేయబోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. అసెంబ్లీకి దూరంగా ఉంటూనే మండలిలో తమకున్న బలంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, ప్రజా సమస్యలపై బలమైన వాయిస్ వినిపించేలా ఎమ్మెల్సీలకు ఏ అంశాల మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి, ఏ అంశాలను ప్రభుత్వం ముందు లేవనెత్తాలి, మనల్ని క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు వాళ్ళని డిఫెన్స్ లో ఎలా పడేయాలన్న ఆ మెయిన్ కీ పాయింట్స్ ని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారట. ఆగస్టు 15 నుంచి అయితే ఈ వర్షాకాల సమావేశాలు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయని స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఓవైపు కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు, విచారణ నివేదికలను సభ ముందు ఉంచి జగన్ ను కట్టడి చేయాలి, వైసీపీని ఎండగట్టాలని చూస్తుంటే, మరోవైపు జగన్ మండలిని వాడుకొని కూటమిచ్చిన ఎన్నికల హామీలపై రివర్స్ అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. సూపర్ 6 లో ఏమేమి అమలయ్యాయి, ఎంతమంది అర్హులకు వెళ్ళాయి,
అసలు దీనికి సంబంధించి ఊదరగొట్టిన అంశాలు కావచ్చు, అసలు ఇంప్లిమెంట్ లో ఏమేమి ఉన్నాయి అన్నది దీనికి సంబంధించి బీభత్సైన వార్ మండలిలో జరిగిపోవాలనేది జగన్ గారి స్కెచ్. ఈ పొలిటికల్ వార్ లో ఎవరి వ్యూహాలు పారుతాయి అనేది మెయిన్ బుధవారం జరిగే వైసీపీ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం. ఎందుకంటే అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, నేతల నుంచి ఎలాంటి సూచనలు రాబోతున్నాయి, ఒకవేళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అంశాలకు సంబంధించి మండలిలో గనక ఒకవేళ ఎత్తితే దానికి సంబంధించి మనం ఎలా అటాక్ చేయాలనేది, దాంతో పాటు ఈసారి కూటమి నేతలు ఒక బలమైన అస్త్రాన్ని వాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక వైఎస్ఆర్సీపీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఒక నేతగా అసెంబ్లీని గౌరవించి అసెంబ్లీకి రావాలి, అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్న అస్త్రాన్ని కూటమి వాడుకుంటే దీన్ని జగన్ ఎందుకో ఎలా తిప్పి కొడతారనేది ఒక ప్రశ్న. అయితే ప్రజాక్షేత్రంలో మేము ఎన్నుకున్న మా నేత అసెంబ్లీకి, మీ నేత అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడగండి అని ప్రజల నుంచి ఒకవేళ ఆ ప్రశ్న ఎదురైతే దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది, ప్రతిపక్ష హోదాకి సంబంధించి కొన్ని లెక్కలు ఉంటాయి కదా, మినిమం మెజారిటీ రాకుండా ప్రతిపక్ష హోదా అనేది ఎలా దక్కుతుందన్న విషయాన్ని కూటమి పదే పదే తెర మీద తీసుకొస్తుంది. మరి మండలిలో బలం ఉంది అనేసరి మండలికి వెళ్తాము, అసెంబ్లీలో బలం లేదు కాబట్టి అసెంబ్లీకి రాము, అధికార పక్షాన్ని ఎదుర్కోలేము అని అంటే అది కరెక్ట్ కాదు కదా అన్న అంశాన్ని కూటమి చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు డిఎస్సికి సంబంధించి నిజంగా విద్యార్థుల విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరు భావిస్తే రండి అసెంబ్లీలో తేల్చుకుందాము అంటూ కూటమి ఎమ్మెల్యేలు సవాల్ విసిన విషయం కూడా మనం చూసాం. మరి ఈ అంశాన్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఎలా సమాధానం చెప్తారు అనేది, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే కూటమి ఇదే అంశాన్ని పదే పదే తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధినేత ఈ అంశాన్ని ఎలా అడ్రస్ చేస్తాడు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తాడు అన్నది కూడా కీలకం కాబోతుంది. మొత్తానికి ఈ వర్షాకాల సమావేశాలు అయితే మరొకసారి ఏపీలో వాడివేడిగా జరగబోతున్నాయి. మీడియాకు ముస్తాన్న భోజనం ఉండబోతోంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎవరు డిఫెన్స్ లో పడబోతున్నారు, ఎవరు అఫెన్స్ చేయబోతున్నారు, ప్రజాక్షేత్రానికి సంబంధించి ప్రజా సమస్యల విషయంలో ఏ రేంజ్ లో మండలిలో మరి అధినేత చేయబోతున్న వ్యూహానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా కీలకం కాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.